కాలసర్ప దోషం ఉంటే ప్రతి అడుగడుగున ఆటంకాలు ఉంటాయి, నమ్మక ద్రోహాలు జరుగుతుంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఊహించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ కాలసర్ప దోషం అనేది చాలా ఎక్కువగా మోసం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ కాలసర్ప దోష నివారణ, శాశ్వత కాలసర్ప దోష నివారణకు పితృకర్మలు ఎలా, పుట్టడం ఎలా, చనిపోవడం ఎలా కూడా తెలియజేశాడు గరుత్మంతుల వారికి మహావిష్ణువు వారు. కాబట్టి గరుడ పురాణం చాలా ప్రసిద్ధమైనది, తెలియని వాళ్ళు ఉంటలేరు. కాబట్టి ఈ గరుడ విగ్రహాన్ని తీసుకున్న వాళ్ళకు ఈ మంత్ర పుస్తకంతో పాటు హోమ భస్మాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ గరుడ హోమం చేసినటువంటి హోమ భస్మాన్ని తెల్లటి ఎర్రటి గుడ్డలో కట్టి మీ సింహద్వారంలో కట్టుకోవచ్చు. కనీసం ప్రతిరోజు గరుడ మంత్రాన్ని ఒక 11 సార్లు చెప్పుకొని మీరు వెళ్ళి రావచ్చు. ఆయన మీకు తోడుంటాడు. మీకు ఏ విధమైన ఈవిల్ పవర్స్ మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం లేదు. 2,40,000 సార్లు అంటే 2 మంత్రాలు, 1,20,000 సార్లు గరుడమాల మహామంత్రము, 1,20,000 సార్లు గరుడ పంచాక్షర మంత్రాన్ని చెప్పి ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి కాలసర్పదోషంతో బాధపడుతున్న వాళ్ళు తిరిగి మళ్ళీ సర్పారాధన చేయడం వల్ల దోషానికే పూజ చేసి దోషమే పెరుగుతూ ఉంటుంది. ఎన్ని చేసినా మాకు సమస్యలు తీరలేదని బాధపడుతూ ఉంటారు. గరుడారాధన వల్ల మీకు వెంటనే సర్పదోషం నశించిపోతుంది. ఇది అందరూ ఆమోదించదగ్గ విషయము అనేసి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి గరుడారాధన ఎలా చేసుకోవాలి, ఆయన యొక్క ఆలయాలు ఎక్కడున్నాయి మాకు తెలియదు అని అనుకునే వాళ్ళకు ఈ విగ్రహాన్ని తెప్పించుకుని ఆరాధించుకోవచ్చు. విద్యార్థులు, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, మరి స్త్రీ పురుషులు, వృద్ధుల వరకు అందరూ కూడా ఈ యొక్క గరుడ విగ్రహాన్ని ఆరాధించుకోవచ్చు.